అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. పౌలు స్పిరిచువల్ ఫాదర్. పౌలు పిల్లలు ఉన్నారా? ఏమో ఉన్నారా? ఉన్నట్టుగా మరి నేను చదవలేదు. నేను కూడా చదవలేదు. వివాహం అయినట్టుగా మనం చదవలేదు. దేవుని గురించి తన జీవితాన్ని పరిసయుడు అంకితం చేసేస్తున్నాడు అంతే. గాని పౌల్ని ఏమని పిలుస్తారు? ఆత్మీయ తండ్రిగా పిలుస్తారు. తిమోతిని ఏమని సంబోధించాడంటే నా ఆత్మీయ కుమారుని సంబోధించాడు. మార్క్ని ఆత్మీయ కుమారుడిగా ఆయన సంబోధించినట్టుగా మనకు కనబడుతుంది. శారీరకమైన పిల్లలు కలిగి లేనప్పటికీ అతను తండ్రి ఎలాగయ్యాడంటే ద రియల్ ఫాదర్. సరి అయిన నిజమైన తండ్రి అంటే ఆత్మీయ తండ్రి. ఈ రోజున ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను ఆత్మీయ తండ్రిగా ఉన్నానా? పౌలుకి భౌతికంగా పిల్లలు లేరు, నేను ఆత్మీయంగా గట్ లాట్ ఆఫ్ చిల్డ్రన్. యోహాన్ మాట్లాడతాడు. యోహాన్ ఏమంటాడో తెలుసా? నా పిల్లలారా, మీరు పత్రికలు చదవండి, ఆయన అడ్రస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఇఫ్ యు ఆర్ సేవ్డ్ పర్సన్, నువ్వు రక్షింపబడిన బిడ్డ అయిన తర్వాత నీవు ఆత్మీయ తండ్రిగా మలచబడతావు. నువ్వు అడ్రస్ చేయగలుగుతావు అప్పుడు నా పిల్లలారా అని. అంటే భౌతికంగా వాళ్ళందరినీ కన్నడా? అన్నారు. కానీ ఆత్మీయంగా నేను ఆత్మీయంగా వీళ్ళని కన్నాను అన్నాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. భౌతికంగా నీకు పిల్లలు లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నీకంటూ పిల్లలు ఉండాలి. అంటే ఏంటి అర్థం? ఒక బిడ్డ నువ్వు కనక్కర్లేదు. ఒక వ్యక్తి నువ్వు రక్షించినప్పుడు, రక్షణ అనుభవం తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? నీకు కుమారుడిగా కుమార్తెగా వాళ్ళు పిలువబడతారు. నువ్వు ఆత్మీయ తండ్రి అవుతావు. భౌతికంగా తండ్రి కాలేకపోయినప్పటికీ ఆత్మీయంగా నువ్వేమవుతావు? పౌలు ఆత్మీయ తండ్రిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటే నీవు భౌతికమైన తండ్రిగా కాదు నువ్వు ఉండవలసింది, ఆత్మీయమైన తండ్రిగా నువ్వు మలసపడాలా. నీ కుటుంబాన్ని రక్షించుకున్నప్పుడు మాత్రమే నువ్వు తండ్రిగా పిలువబడతావు. లేకపోతే నువ్వు తండ్రి, నువ్వు ఎంతమంది పిల్లలు కన్నా ఏం చేసినా, వాళ్ళకి కోట్ల ఆస్తి ఇచ్చినా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ది బెస్ట్ యూనివర్సిటీ వరల్డ్ లో ఉన్నట్లో నువ్వు చదివించిన, యు మే గివ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్త్, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చిన, మంచి చదువు ఇచ్చిన, అన్ని సౌకర్యాలు ఆనందాలు ఈ లోకంలో నువ్వు ఇచ్చిన ఒక ఆత్మని గాని నువ్వు రక్షించలేనప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోతుంది. మానవుడి యొక్క పరిస్థితి ఏంటో మొదట అర్థం అవ్వాలి. యూ హ్యావ్ టు నో మానవుడు అంటే ఏంటి జరుగుతుంది, పుట్టిన తర్వాత అడికి ఏం జరుగుతుంది, ఎలాగ ఎండ్ అవుతుంది, ఎండ్ అయిన తర్వాత ఏమవుతుంది అన్న దాని మీద అవగాహన కలిగి ఉండాలి నువ్వు. ఈ రోజున చాలా మంది 99% లేవు. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, నేను పుట్టాను 60 70 జనాలు అందరూ చచ్చిపోతున్నారు, నేను చచ్చిపోతాను, అంతేనా లైఫ్, ఇదేనా బ్రతుకు? మరి దరిద్రం ఏంటంటే మన దేశంలో కుక్కగా పుడతాడు, పిల్లిగా పుడతాడు, కొన్ని లక్షల జన్మలు ఎత్తాడని అసలు వినటానికే హాస్యాస్పదం ఉండే విషయాలు ప్రాక్టికల్ గా ఆలోచించకుండా గుడ్డి పరిస్థితుల్లో చాలా మంది ఉంటూ ఉంటారు. అది కాదు, చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఆలోచించగలిగి ఉండాలా, ఆ భారం నీకు కలిగి ఉండాలి. చాలా మంది అది కలిగి ఉన్నారు కాబట్టి ఈ రోజున దేవుణ్ణి తెలుసుకోగలిగారు. కొంతమందికి అది ఏం ఉండదు. వాళ్ళు ఏం చేస్తాడంటే, ఎవరైనా పుట్టో, బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, మంచి పేరు సంపాదించుకో, పిల్లలను వాళ్ళని ఉన్నతంగా సెటిల్ చేయి, వాళ్ళకి మంచి పెళ్లిళ్ళు చేయి, మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టు, తర్వాత డామని చచ్చిపో. అది సాతాను మనుషునికి ఇచ్చే ప్రణాళిక. అసలైన ప్రణాళికలోకి రానివాడు అసలు. నేను ఎందుకు పుట్టాను,
చనిపోయిన తర్వాత నీకు ఏమవుతుందని ఒక భారము ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. చాలా మందిలో అదేది మనకు కనపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలా. మనుషులు ఆలోచించి దాని గురించి భారం కలిగి ఉండేలాగా నువ్వు మాట్లాడాలా. అది మాట్లాడాలంటే మొదట నీకు భారం కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అప్పుడు నీ మాట వింటారు మనుషులు. చనిపోయిన తర్వాతే నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. ఇది నీకు అర్థం అవ్వాలా. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితము లో నువ్వు చేసుకున్న ప్రిపరేషన్ బట్టి, సిద్ధపాటును బట్టి నిత్య జీవంలో నీ ఉనికి ఎప్పటికీ అలా ఉంటది. అదే దేవుని యొక్క ప్రణాళిక. 2 ప్లేసులు మనకు తెలుసు. నిత్య నరకం, నిత్య పరలోకం. దేవునితో ఎప్పుడుండో అనుభవం, లేకపోతే భయంకరమైన ఉగ్రతలో ఉండడం పరిస్థితి. ఇది మానవాళికి తెలియజేయాలి. బాబు 60, 70, 80 సంవత్సరాలు కాదు లైఫ్. చచ్చిపోయి ఏమైతే ఏముందని, అసలు చచ్చిపోయిన తర్వాత ఉండేదే కరెక్ట్ అయిన జీవితం. ఎందుకంటే నీ ఆత్మని నువ్వు ముందు నీకు తెలియాలా. ఇవన్నీ నువ్వు వివరించి చెప్పాలి మనుషులకి. కాబట్టి ఈ 70, 80 సంవత్సరాల్లో కొడుకుకిచ్చే సౌకర్యాలు, సంతోషాలు కాదు. 70, 80 సంవత్సరాల తర్వాత కొడుకు చనిపోయిన తర్వాత ఏ యొక్క ప్రణాళిక నువ్వు పిల్లల ఎడల కలిగి ఉంటావో ఆ ప్రణాళిక కలిగిన వాడే నిజమైన తండ్రిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫాదర్ గుండే లక్షణం ఏంటి? ప్రొటెక్టర్, రక్షించేవాడు. రక్షించడానికి, బిడ్డల్ని రక్షించడానికి ఏం చేయగలిగి ఉండాలి? త్యాగము. అవసరమైతే ప్రాణం పెట్టేయాల దేవుడిలాగా. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఈ లోక రక్షణ కొరకు, ఈ యొక్క లోకాన్ని కాపాడడం గురించి ఆయనే కుమారునిగా వచ్చి బలైపోయాడు. ఇది నీకు అర్థం అవ్వాలి. ఈ సీక్రెట్ అర్థమవుతుందా? హల్లెలూయా. లక్షణం ఏంటి? ఫస్ట్ ప్రొటెక్టర్, రెండోది త్యాగపూరితమైన కుటుంబాన్ని, లోకాన్ని, సమాజాన్ని రక్షించేవాడుగా, రక్షించడానికి కావలసిన ఎటువంటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడేవాడే. ఈ లోక సంబంధమైన త్యాగాలు కాదు నేను చెప్పేది. పరలోక సంబంధమైన విషయాల కొరకు త్యాగం చేయగలిగి ఉండాలి. ఈ రోజున ఈ నా మాటలు ఏంటంటే, నీకు స్పేర్ సమ్ టైమ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ చిల్డ్రన్. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నువ్వు తెలుసుకోవాల్సింది, యాజ్ ఎ ఫాదర్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, టు కీప్ దెమ్ ఇన్ ద డివైన్ ప్లేస్. నీ నిత్య నివాసంలోనికి సంతోషకరమైన, ఆనందకరమైన, ఎప్పటికీ దేవునితో సహవాసం కలిగిన, అది దేవుని ప్లాన్ కాబట్టి కలిగి ఉండడానికి ఈ రోజున నువ్వు ఏం చేయాలా? స్పెండ్ సమ్ టైమ్. ఉపవాసం ఉండి ఒక మీల్ స్కిప్ చేసి బిడ్డల గురించి ఏం చేయగలిగి ఉండాలా? అన్నిటికన్నా ముఖ్యమైనదో తెలుసా? ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు ఒక స్పిరిచువల్ ఫాదర్ గా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా చెప్పండి. నిన్ను ఒక ఆత్మీయ తండ్రిగా చూడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఏంటో తెలుసా? భౌతికంగా నువ్వు కనలేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా కనాలా. ఒక ఆత్మను నువ్వు కన్నప్పుడు మీన్స్ నువ్వు రక్షణ భారము కలిగి ఉపవాసం ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేసి రక్షణ నువ్వులోకి తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు రక్షింపబడిన వారైతే నీ ద్వారా నువ్వేమవుతావు తెలుసా? హీఈస్ ద రియల్ ఫాదర్. ఆత్మీయ తండ్రే నిజమైన తండ్రి. ఈరోజు నీకు ఇది అర్థం అవ్వాలి. నువ్వు ఫిజికల్ ఫాదర్ అయి ఉండొచ్చు, కానీ ఇఫ్ యూ డోంట్ సేవ్ యువర్ చిల్డ్రన్, యు ఆర్ నాట్ ఎ రియల్ ఫాదర్. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతే తండ్రిగా నువ్వు తండ్రివి కానే కావు అసలు.
ఆ, మనుషులు ఏమైనా ఫోకస్ చేస్తారు తెలుసా? వీడి పిల్లలకి ఏమి ఇవ్వలేదురా, వీడి ఎడ్యుకేషన్ ఇవ్వలేదురా, పిల్లలకి ఏం సంపాదించి పెట్టలేదురా. ఇదా సంపాదించి పెట్టడం అన్నది? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకున్న ఎడలా ఏమీ ప్రయోజనం. ఇది అర్థం అవ్వాలి నీకు. పీపుల్ ఆర్ ఫోకసింగ్ టు గివ్ ద ఎర్త్లీ బెనిఫిట్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు దేర్ చిల్డ్రన్. అక్కడతోనే ఆగిపోతున్నారు, అక్కడతోనే ఫుల్ స్టాప్ పెట్టేసాడు సాతాను. ఈ రోజు నీకు ఇది అర్థం అవ్వాలా? ఈ రోజున ఈ నా మాటలు వింటూ నువ్వు కమ్ టు ద రియాలిటీ. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ డెత్? మరణము తర్వాత ఏమేమి జరుగుతుందో నువ్వు ఆత్మీయంగా నువ్వు రక్షణలోకి వస్తే నీకు అర్థమవుతుంది. ఈ రోజు నువ్వు తెలుసుకోవాలా. అర్థమైందా? ఈ ఇహలోక సంబంధమైనవి ఎక్కువ ఇవ్వడం మానేసి పరలోకముగా బిడ్డని నడిపించడానికి కావలసిన ప్రయత్నాలన్నీ నువ్వు చేయడం మొదలు పెడతావు ఈ రోజు నుంచి. నీకు అర్థమైందా? ఈ రోజు సందేశం ఏంటో తెలుసా? నిన్ను ఆత్మీయ తండ్రిగా నిలబెట్టాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ, నువ్వు ఈ రోజున దేవుడు ఛాలెంజ్ చేసేది ఏంటో తెలుసా? ఆర్ యు ఏ స్పిరిచువల్ ఫాదర్? నీవు ఒక ఆత్మీయ తండ్రిగా మలసిపడ్డావా అంటే అర్థం ఏంటి? ఒక్క ఆత్మనన్నా అది ఆత్మీయంగా ఒక ఆత్మనన్నా రక్షిస్తే యుల్ బికమ్ ఏ స్పిరిచువల్ ఫాదర్. అప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఓ గాడ్ విల్ రివార్డ్ యూ లైక్ ఎనీథింగ్ వెన్ యూ కమ్ టు ద పారడైజ్ ఆర్ హెవెన్. పరలోకం వచ్చినప్పుడు అద్భుతమైన రివార్డ్స్, బహుమతులతో నిన్ను ఎదుర్కొంటాడు ఆయన. హల్లెలూయా. ఇది నీకు అర్థం అవ్వాలి. అసలు ఈ ఫాదర్స్ డే సందర్భంగా నువ్వు ఆత్మీయ తండ్రిగా మలచబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. నీ కుటుంబాన్ని రియల్ హీరో ఎవరో తెలుసా? ద రియల్ హీరో, నిజమైన హీరో. ఏ తండ్రి నిజమైన హీరోగా అవుతాడో తెలుసా? అతను ఒక స్పిరిచువల్ ఫాదర్ గా, ఆత్మీయ తండ్రిగా నిలబడినప్పుడే. అంటే అర్థం ఏంటంటే, మొదట అతని కుటుంబాన్ని అతను ఏం చేసుకోగలిగి ఉండాలా? మంచి బట్ట ఇవ్వడం కాదు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు, ఇవ్వకూడదన్నది కాదు నా ఉద్దేశం. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రాముఖ్యంగా ఆ సోల్ ఏం చేయకుండా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యూ కిడ్స్ సోల్. నీ బిడ్డల యొక్క ఆత్మలను సంరక్షించగలిగిన తండ్రిగా నువ్వు ఉన్నావో లేదన్నదే ఈరోజు ప్రశ్న. ఇది నువ్వు సవాలుగా తీసుకోవాలి. ఈరోజు నిన్ను ప్రశ్నించుకోవాలి, నేను ఆత్మీయ తండ్రిగా ఉన్నానా? హల్లెలూయా. ఆత్మీయ తండ్రిగా ఉంటే నువ్వేం చేయడం మొదలెడుతూ ఈ రోజు నుంచి. ఇది నీకు అర్థమైతే పిల్లల గురించి పోరాటం మొదలు పెడతావు. ఉపవాసం ఉండి పోరాడే బిడ్డగా నువ్వు అయిపోతావు. ఎంత త్యాగం చేయాలో అంత త్యాగము ఏసేలా చేసేస్తావు, తండ్రిలా చేసేస్తావు అంతే. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. ఈ రోజు నీకు అర్థం అవ్వాలా. నీ పిచ్చిరెట్టి యేసు ప్రభు తండ్రి కుమారుని పంపించాడు, యేసు ప్రభు బలైపోయాడు కాదు. అక్కడ జరిగింది తండ్రే బలయ్యాడు. ఆయన ఆ రూపంలోంచి ఇక్కడికి రావడానికి కావలసిన సిచ్యుయేషన్ ఆయన తయారు చేసుకుని వచ్చాడు. ఆయన ఫాదర్ హిమ్సెల్ఫ్ సాక్రిఫైస్. ఇది నీకు అర్థం అవ్వాలా. తండ్రి వేరు కాదు. ఈ యొక్క ప్రణాళిక కొరకే తండ్రి అనే పాత్ర ఎందుకు దేవుడు పెట్టాడు అంటే ఒకే ఒక కారణము. తన అంశనే ఆయన కుమారునిగా, తండ్రి వేరు కాదు, తండ్రే బలయ్యాడు కాబట్టి రూపాన్ని మార్చుకున్నాడు. అంటే అక్కడ అవసరతను బట్టి ఆయనే కుమారునిగా వచ్చి ఈ సీక్రెట్ నీకు అర్థం అవ్వాలి ఈ రోజున. హల్లెలూయా చెప్పండి. అది తండ్రికి ఉండే లక్షణం. అర్థమవుతుందా? అర్థం లేదా? హల్లెలూయా చెప్పండి. సో
ముఖ్యమైన పాత్ర ఏంటి చెప్పాలి ఈ రోజున? తండ్రి గుండె ముఖ్యమైన పాత్ర ఏంటి? ఆ? రక్షించువాడు. తండ్రి గుండె మొట్టమొదటి లక్షణం ఏంటంటే రక్షించువాడు. ఏ రక్షణ? సోల్ విన్నర్ గా ఉండాల, ఆత్మను రక్షించేవాడుగా. అర్థమైందా? నీ బిడ్డల్ని కాపాడుతా ఉంటావు నువ్వు. నీ ప్రార్థన ఏం చేస్తా తెలుసా? నేను బ్రతికిన బ్రతుకు ఎంత చీకటి బ్రతుకులోకి బ్రతికాను నేను. నాకు ఆశ్చర్యం వేస్తుంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత భయంకరమైన నిర్జనమైన ప్రదేశాలకి వెళ్ళిపోతుండేవాడు నేను. మనుషులు ఎవరో వెళ్ళడానికి నా కూడా వచ్చేవాళ్ళు కూడా భయపడేవాళ్ళు. అలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతుండేవాడిని. ఈ శరీర ఆశల కొరకు ఆ ప్రాంతం చూస్తే దురాత్మ శక్తులు ఉండేలా భయపడుతూ ఉండేవాళ్ళు. అలాంటి నిర్జనమైన ప్రదేశాలకు వెళ్ళిపోతుండేవాళ్ళు. నేను రక్షణ పొందుకున్నాక ఆలోచించేవాడిని. అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది బతికి బట్టగట్టి రాలేదు కదా. నేను ఎందుకు వచ్చాను, ఎలాగొచ్చాను అంటే ఒకే ఒక కారణము, తండ్రి చేసిన ప్రార్థన నాకేమైంది, కంచె అయిపోయిందంటే. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయి వేశ్యలతోని తన ఆస్తిని అంతా పాడు చేసుకున్నప్పుడు వేశ్యలు చంపేస్తారు డబ్బు గురించి. అలాంటివి మనం ఎన్ని చదివేమో. కానీ ఎందుకు జరగలేదు తప్పిపోయిన కుమారుడికి? కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, తండ్రి ఎవ్రీ డే హిస్ ఫాదర్ వాజ్ క్రయింగ్ ఫర్ హిస్ సన్. ఎంత విశ్వాసం అంటే తండ్రికి ఏం చేసేవాడు? ప్రతిరోజు వెళ్ళి అతనికి ఏం తెలుసా, వన్ డే విల్ కమ్ బ్యాక్. ఒక రోజున అతను తిరిగి వస్తాడు. అందుకే ఏం చేస్తున్నాడు, పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఇంకోటి తెలుసా, టైమింగ్ కూడా తెలుసా ఆయనకి. హల్లెలూయా చెప్పండి. ఏ టైంలో బిడ్డ వస్తాడో ఆ టైంలో పైకెక్కి ఏం చేస్తుండేవాడు? హల్లెలూయా. టైమింగ్ కూడా తెలుస్తుంది, ఏ సమయంలో వస్తాడో బిడ్డ. సో ఎవ్రీడే ఏం చేస్తున్నాడు, ఆ సమయానికి ప్రతిరోజు ఎదురు చూస్తాడు విశ్వాసంతో. తెలుసు నా కొడుకు వస్తాడు తిరిగి. తండ్రికి ఉండే భారం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుని రక్షించుకుంటాడు. హల్లెలూయా. తండ్రికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? తండ్రి దృష్టి ఎప్పుడు, తండ్రి అయిన దేవుని యొక్క దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఎవరి మీద ఉంటది? నశించిన దాని మీదే ఉంటది. ఎప్పుడు దేవుని యొక్క దృష్టి ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరు హీన దశలో ఉంటారో, ఎవరు దిక్కులేని వారిగా ఉంటారో వాళ్ళ ఎడలే దేవుని యొక్క తండ్రి యొక్క దృష్టి మనకి కనబడుతూ ఉంటది. హల్లెలూయా. కాబట్టి మనకి ఏం కనబడుతూ ఉంటదంటే కాపాడే ఒక బాధ్యత తండ్రి కలిగి ఉంటాడు. ఏదేది ఆడు రక్షణ పొందకుండా మరణానికి అప్పగింపబడకుండా పోరాడే ఆ భారం కలిగి ఉంటాడు. త్యాగపూరితమైన భారం, ప్రార్థన కలిగి ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు అందుకే ఒక రోజున తప్పిపోయాడు, మళ్ళీ తిరిగి ఎలాగొచ్చాడు అంటే తండ్రి యొక్క భారము, బాధ్యత. అర్థమైందా? రక్షణనిచ్చేవాడు తండ్రి, త్యాగపూరితమైన కాపుదలు ఇచ్చేవాడు తండ్రి. ఇది మన దేవుడైన తండ్రికి ఉన్న లక్షణాలు. అవి నీ రోజున నీవు అలాంటి లక్షణాలు కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నిద్రపోతున్నారు గట్టిగా లేదు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును.
రెండోది, ఫస్ట్ది త్యాగపూరితమైన సంరక్షణ, రెండోది ఫీడింగ్. ఏం చేస్తాడు తండ్రి? ప్రొటెక్టర్ అయి ఉంటాడు, ప్రొవైడర్ అయి ఉంటాడు. ప్రొవైడర్ అంటే సమకూర్చువాడు. ఏమేమో అవసరతలు ఉన్నాయో అవన్నీ ఏం చేయగలిగుండాలా? సమకూర్చువాడు. ఈ లోక సంబంధమైన నువ్వు బిడ్డలకు సమకూర్చలేకపోవచ్చు. అర్థమవుతుందా? 16 ఏళ్ల క్రితం మమ్మది డిగ్రీ అయింది. నా దగ్గరికి వచ్చి, డాడీ నేను పీజీ చేస్తానంది. నేను అన్నాను, రే నేను 1 సంవత్సరం ఆగరా, నేను పీజీ చేయించే స్థితిలో లేదు. నేను కానీ బిడ్డ గురించి నేను చాలా భారంగా ప్రార్థన చేస్తున్నాను. పాప ఎగ్జామ్కి వెళ్తే 3 hours ఎగ్జామ్. 3 hours నేను కాకినాడ యూనివర్సిటీలో ఎగ్జామ్ రాస్తుంది, జేఎన్టీలో. నేను యువతల గ్రౌండ్ లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాం. అది అక్కడ పరీక్ష రాస్తూనే ఉంది, నేను ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అది ఎస్పీ ఆఫీస్ పక్కన ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ ఎప్పుడు నా బ్యాగ్ లో ఒక దుప్పటి ఉండేది, టవలో, అక్కడ వేసుకొని మోకరించుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. సడన్ గా ఒక ఆయన వచ్చాడు. వచ్చి, సార్ కాఫీ అన్న తాగుతారా, డ్రింక్ అని అడుగుతున్నాడు. ఎస్పీ ఆఫీస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక ఆయన. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు అడుగుతున్నాడంటే ఆయన నన్ను 2 గంటల పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటూ అక్కడ అబ్జర్వ్ చేస్తా, అతను వచ్చి అడుగుతున్నాను, నేను తాగుతారా. సో బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ లోక సంబంధమైన ప్లాన్స్ వేరుంటాయి, ఆయన ప్లానింగ్ వేరుంటది. నీ అనుకూలమైన ప్లానింగ్ లోకి ఆయన తీసుకెళ్ళ. నేను అన్నాను, డిగ్రీ అయిన తర్వాత నేను పీజీ ఇప్పుడు చేయించలేను రా అన్నాను. 40 సంవత్సరాలు నేను లోక సంబంధంగా బ్రతికిస్తాను. పిల్లల గురించి ఏమి డబ్బు సంపాదించలేదు, నేను ఏం చేయలేదు, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుని కొనసాగించుకున్నాను. నేను అన్నాను, 1 సంవత్సరం ఆగన్నా. లేదు నేను పని చేసుకుంటాను. పోయింది. అర్థమైందా? హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వక్కర్లేదు. నేను ఆశ్చర్యపోతా ఉంటాను. మమ్ము మంచి పొజిషన్ లో ఉంది, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ లో పనిచేసింది, కంపెనీస్ లో. జస్ట్ బిఎస్సి క్వాలిఫికేషన్ తో. అర్థమైందా? తను బీటెక్లు కానీ, ఇంజనీరింగ్లు కానీ, సాఫ్ట్వేర్ లైన్ లో కానీ ఏం చదవలేదు, అసలు ఆ నాలెడ్జే లేదు. కానీ సాఫ్ట్వేర్ లైన్ లో ఉండే ఇంజనీర్స్ కానీ, వీళ్ళు కానీ తిన అండర్ లో పనిచేసేలాగా దేవుడు ఉన్నతంగా. ఇది నాకు అర్థం అవ్వాలి. నీకు నీ ప్రార్థన, దేవుడు చిన్న చదువున్నా ఏం చేస్తాడు? తర్వాత ఎంబీఏ చేసింది అనుకోండి, అది వేరే విషయం. చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఎంబీఏ కంప్లీట్. హల్లెలూయా. భారం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతే, నాకు భారం ఉండేది, పిల్లలకి సరైన తండ్రిగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదని భారంగా ప్రార్థన చేస్తుంటే, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన తండ్రి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన పిల్లల కన్నా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మమ్మ అండర్ లో పనిచేయడం నేను చూశాను. ఎంటైర్ ఇంతకుముందు మమ్మ పనిచేసే కంపెనీ ఇండియాలో వాళ్ళకున్న కంపెనీలన్నిటి మీద తన్ని హెడ్ గా పెట్టారు. అర్థమవుతుందా? జస్ట్ ఏ గ్రాడ్యుయేట్. కారణం ఏంటంటే నీ ప్రార్థన. నువ్వు భారం కలిగి బాధపడినప్పుడు, నేను మంచి తండ్రిగా లేకపోయానే, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయానే అని బాధపడుతుంటే దేవుడు అన్నాడు, బాధపడొద్దు, నువ్వు ఇవ్వలేంది నేను ఇవ్వబోతున్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఏం చేశాడు దేవుడు? తీసుకెళ్లి
సాఫ్ట్వేర్ లైన్ లో బీటెక్ల కన్నా ఉన్నతమైన పొజిషన్ పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పింది అర్థం అవుతుందా, అర్థం అవట్లేదా? అర్థం. సో ప్రొవిజన్, తండ్రిగా నువ్వేం చేయగలిగి ఉండాలా? పిల్లలకి కావలసింది నువ్వు అందివ్వగలిగి ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లలకి తిండి విషయంలో గాని ఆహార విషయంలో గాని ఎప్పుడు లోటు లేదు. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. నేను సరైన పని చేయకపోయినా ఎప్పుడు సమృద్ధి, ఇంట్లో కావలసిన అన్ని కూడా పిల్లలకు ఫుడ్ గాని బట్టలు గాని అరేంజ్ చేస్తూ ఉండేవాడిని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రశ్న ఏంటో తెలుసా? నీ బిడ్డలకి మంచి బట్టలు ఇచ్చావు, మంచి చదువు ఇచ్చావు, మంచి ఆస్తి ఇచ్చావు, కానీ ఈ రోజున ప్రశ్న ఏంటంటే ఆత్మీయ ఆహారం ఇచ్చావా లేదా అన్నది. ఈ ఇహలోక సంబంధమైన ప్రొవిజన్స్ అన్ని నువ్వు ఇచ్చి ఉండొచ్చు, కానీ అసలైంది ఏంటి? ఆత్మీయ ఆహారం. నేనే జీవాహారము నేనే అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు? ఈ జీవాహారాన్ని నీ బిడ్డలకి ఇచ్చావా అన్నదే. ఎప్పుడైతావో తెలుసా నువ్వు ద రియల్ హీరో? ఫాదర్ ఎప్పుడు రియల్ హీరో చాలా మంది పెడతారు. మై డాడీ ఈజ్ మై హీరో. వీళ్ళకి తెలియదు ఆడు హీరో అని. బికాజ్ హీ ఫెయిల్ టు సేవ్ హిజ్ ఓన్ సన్ సోల్. తన సొంత కుమారుని యొక్క ఆత్మను రక్షించలేని వాడు జీరోయే గాని ఎప్పటికీ హీరో అవ్వలేడు. ఇది ఆడికి అర్థం అవుతుంది పాపం చిన్నపిల్లడు. మై డాడీ ఈజ్ మై హీరో. హూ ఇస్ ద రియల్ హీరో? ఏ డాడీ అయితే బిడ్డని ఆత్మీయ ఆహారంతో పెంచుతాడో, చికెన్ బిర్యానీ ఇస్తే హీరో అయిపోడు, కాస్ట్లీ సూట్లు ఇస్తే హీరో అయిపోడు. ఆత్మీయ ఆహారం తినలేదా? మా నాన్నగారు ప్రతిరోజు కూడా వాక్యాలు మా చేత చదివిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం అయితే మా పని ఏంటో తెలుసా? కీర్తనలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, ఇవన్నీ కడుపు పెట్టిస్తా ఉండేవారు. అర్థమైందా? ఎప్పుడవుతావు నువ్వు ఆత్మీయ తండ్రిగా? ఇఫ్ యు గివ్ స్పిరిచువల్ ఫుడ్ టు యువర్ కిడ్స్. ఆత్మీయ ఆహారం నీ బిడ్డలకి నువ్వు ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వేమవుతావు? తండ్రిగా పిలువబడతావు. ఈ రోజున కన్నంత మాత్రాన్న తండ్రిగా నువ్వు పిలువబడు. యోహాను ఏమన్నాడో తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను, ఈ రాళ్ల ద్వారా అబ్రహాముకు పిల్లల్ని కన్నెత్తాడు. శారీరకమైన పిల్లలు వాగ్దాన పుత్రులు కాదురా బాబు అని మాట్లాడాడు పౌలు. అదే విషయాన్ని బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మేము అబ్రహాం సంతానం అని సంకలు గుద్దుకొద్దురా బాబు, ఈ రాళ్ల నుంచి కూడా దేవుడు అబ్రహాంకి ఏమివ్వగలడు? నాట్ మెటీరియల్, ఈ యొక్క భౌతికమైన శారీరకమైన బిడ్డల్ని కండం కాదురా కావాల్సింది, ఆత్మీయమైన బిడ్డలుగా వాళ్ళని మలచాలి, ఆత్మీయమైన బిడ్డలను కనాలి అన్న సందేశాన్ని పౌలు ద్వారా, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నా మాటలు వింటున్న నీవు ఆత్మీయ ఆహారంతో పిల్లలు పెంచుతున్నావా? అది అడిగిన చికెన్ బిర్యానీలు, ఏది ఫుడ్ కావాలితే ఫుడ్ తెచ్చి సంకలు గుద్దేసుకుంటున్నావు. అబ్బా నేను పెద్ద మాదిరికరమైన తండ్రిని అయిపోయాను ఫీల్ అయిపోతున్నావేమో ఈ రోజున. ఈ రోజున దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఒక మాట సంధిస్తున్నాడు. ఏంటంటే నీ బిడ్డలకి ఆత్మీయ ఆహారాన్ని పెట్టావా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? దెన్ ఓన్లీ విల్ బికమ్ ఏ రియల్ హీరో, ద రియల్ ఫాదర్. సరైన తండ్రిగా నువ్వు అప్పుడు మాత్రమే ఏమవుతావు?
తండ్రిగా పిలువబడతావు. ఈ రోజు నువ్వు తండ్రిగా పిలువబడాలంటే నువ్వేం చేయగలిగి ఉండాలా చెప్పాలా? త్యాగం త్యాగం ఆత్మీయ ఆహారము. పిల్లలకి బిడ్డలకి ఏ ఆహారం ఇవ్వాలా? ఆత్మీయ చికెన్ బిర్యానీ పెట్టేసి నువ్వు సంగలు గుద్దుకోవడానికి వీల్లేదు. ద బెస్ట్ ఫుడ్ యూ మస్ట్ గివ్ టు యువర్ కిడ్స్. ప్రపంచంలోనే అతి గొప్ప ఆహారాన్ని నీ బిడ్డలకి అందివ్వగలిగి ఉండాలి. అప్పుడవుతావు నువ్వు ద రియల్ హీరో. ఎప్పుడవుతావు? పిల్లలకి తెలీదు వీళ్ళ నాన్న రియల్ హీరో, డూప్లికేట్ హీరో వీడికి తెలీదు. కారణం అంటే అడిగి తెలీదు. ఈ రోజున ఇది నువ్వు గ్రహించుకోవాలి. థింక్ యువర్ సెల్ఫ్, ఆర్ యు స్పిరిచువల్ ఫాదర్ ఆర్ నాట్? నువ్వు ఆత్మీయ తండ్రివా కాదా అన్నది ఈ రోజు నువ్వు ఆలోచించుకోవాలి. నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి ఒక వ్యక్తి రక్షింపబడితే దాన్ని యువర్ రియల్ ఫాదర్. ఆత్మీయ తండ్రిగా, సరైన తండ్రిగా, హీరోగా నువ్వు పిలువబడతావు. హల్లెలూయా. ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. యు మస్ట్ గివ్ ద బెస్ట్ ఫుడ్ టు యువర్ చిల్డ్రన్. ఏంటండి బెస్ట్ ఫుడ్? ఏదండి? అన్నిటికన్నా మంచి ఆహారం ఏంటంటే ఆ జీవాహారమే. అర్థమవుతుందా? జీవించే ఆహారం ఎవరైనా వేసే ఆయనే ఆహారంగా వచ్చాడు. ఈ అనుదిన రోజు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అంటే ఫుడ్ గురించి కాదు బాబు, అది ఆత్మీయాహారం గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఇది అర్థం వాళ్ళు చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు, ఈ మొక్కలు చదివేటప్పుడు ఏమనుకుంటారో తెలుసా? మా అనుదిన ఆహారం మాకు దయచేయము అంటే రోజు భోజనం పెట్టే ప్రభు అని అనుకుంటున్నారేమో. అది కాదు. అనుదిన ఆహారం అంటే డైలీ బ్రెడ్, ద లివింగ్ బ్రెడ్. ఆ జీవాహారమైన ఆయన నువ్వు రోజు ఏం చేయాలా? భుజించాలి. హల్లెలూయా. నువ్వు నన్ను తినాలన్నాడు ఆయన. మనిషిని తినేయడం ఏంటా? వీళ్ళకి అర్థం లేదు మనిషిని తినేయడం ఏంటని. నా రక్తం తాగాలి అంటున్నాడు. రక్త ప్రసాద్ చేస్తే చాక్లెట్ దేవుడే అన్న. నా రక్తం తాగాలి, నా శరీరాన్ని భుజించాలి అంటున్నాడు. ఏంటి దాని అర్థం? దాని యొక్క అర్థం ఏంటంటే వాక్యముతో నువ్వు నీ ఆకలిని, నీ ఆత్మీయ ఆకలిని ఆత్మీయ ఆహారంతో తీర్చుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈ రోజున ఏం చెప్పాలి బ్రోవా, ఏం చెప్పాలి? ప్రిపరేషన్ ఏమీ లేదు. ఏం మాట్లాడాలి? అంతా నువ్వే చూసుకుంటావని పాట పాడుకుంటాం కదా. ఎప్పుడు అదే పాట. నాకు ఎక్కువ కంటతో ఉన్న పాట అదే. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు అని పడుకోవడమే. పిల్లోడుకుండే ఒక అద్భుతమైన ప్రివిలేజ్ అండి. అది తెలుసా? ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. బిడ్డ లెగిసేటప్పటికి కావలసిన సమస్తాన్ని తండ్రి ఏం చేస్తాడు? చేస్తాడు, సమకూర్చేస్తాడు. లెగిసేటప్పటికి రెడీ ఉండదు. అంతా ఏం చెప్పాలి అని అనుకుంటానే ఉంటాను. ఏ రోజు ఏది చెప్పాలో తెలియని డైలమాలో ఉన్నప్పుడు, ఏం చెప్పలేను అని అనుకున్నప్పుడు బాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చెప్పేది నిహార్ కాదు. హల్లెలూయా చెప్పండి. అందుకే నేను ఎప్పుడు ఎగ్జైట్ అవుతానే ఉంటాను. ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందిస్తానే ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఆశ్చర్యం జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చూస్తుంటుంటా. బలమైన సందేశం ఇవ్వడం పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? నువ్వు ఎప్పుడు బలహీనుడువో అర్థం చాలా మందికి. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు అంటారు. వండర్ఫుల్. ఈ వాక్యాలు మనకు అర్థమైతే ఎవ్రీ డే ఇస్ ఏ వండర్ఫుల్ డే.
ఎక్సైట్మెంట్. మరి మీ వాక్యం చదివేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉండదో లేదో నాకు తెలియదు, కానీ ఫుల్ గా లోడ్ అయి ఉండదు, అంతే ఎక్సైట్మెంట్ లోకి వెళ్తా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. వెన్ వి సీ హిస్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్, ఆయన కార్యాలు మన జీవితాల్లో మనకి కనబడుతూ ఉంటే కళ్ళెదురంగా యోహన్ లాగా పేతురులాగా మాట్లాడతాం. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఎలాగుంటామండి, ఎగ్జైట్ అవ్వకుండా ఎలాగుంటామండి. ఎగ్జైట్మెంట్ లో వస్తుందిరా సాక్ష్యం, దేవుని మాట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున యూ మస్ట్ ఎగ్జైట్ అవ్వగలిగి ఉండాలి. ఆ స్థితిలో ఆ యొక్క అనుభవంలోకి నువ్వు రావాలా. ఎవ్రీ డే ఇస్ ఏ వండర్ఫుల్ డే, ఎగ్జైట్మెంట్ డే. అర్థమైందా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. చెప్పండి, క్రైస్తవ జీవితం అంటే ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్స్. ప్రతి క్షణము ఉత్సుకత కలిగి ఉంటావు, ఉత్సాహం కలిగి ఉంటావు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ మినిట్ లో ఏం అద్భుతం చూడబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, నేను ఎంతవరకు చెప్పింది ఏమన్నా అర్థమైందా? ఆడంట ఆడికి ఈ అమ్మాయి ఏమవుతుందని. హల్లెలూయా. అంతా ఆలకించి చేతకు రాముడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఏమలే అంతా విన్నాక ఏం చెప్పారండి అది అత్త అన్నదంట ఒక ఆవిడ. వాక్యం చెప్పడానికి ఫుల్ గా తినేసి ఆన్లైన్ పెట్టుకు వచ్చింది ఆవిడ. వచ్చి కూర్చుంది. హల్లెలూయా స్తోత్రం దినవృత్తాంతాలు అని మొదలెట్టాడు ఆయన. దినవృత్తాంతాలు మాట్లాడుతున్నాడు, అంతే గొరకెట్టేసింది. లాస్ట్ లో హల్లెలూయా స్తోత్రం మన అందరూ లెగుతుంటే లేచాడు. మరి మధ్యలో ఏం జరిగింది వీడికి తెలియదు. కోమలోకి వెళ్ళిపోయింది, నిద్రలోకి. ఇంటికి వెళ్ళాక అడిగారంటే ఏం చెప్పారు మీ పాస్టర్ గారు, ఏదో దినాలు అన్నాడు. ఆ మొక్కోట ఏందో ఆ తర్వాత పడుకుని పోయింది. అర్థమవుతుందని నేను చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? ఆసక్తి కలిగిన వాళ్ళతో మాట్లాడతాడు, భారం కలిగిన వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన మాట వినాలని ఆశగా ఎదురు చూసే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఎన్ని మాటలు మాట్లాడుతుంటే అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఐ యూస్ టు స్పీక్. నేను చాలా గంటలు మాట్లాడుతూ ఉండేవాడిని, ప్రిపరేషన్ లేకుండా గంటలు గంటలు ఎలా మాట్లాడుతుండేవాడిని అని అనుకుంటాను. అడిగాను, ప్రభువా ఇంత లెంగ్తీ మెసేజ్ నేను ఎలాగేవగలిగినా 3 అవర్స్ది, అసలు ప్రిపేర్ అవ్వలేదు కదా అంటే ఆయన చెప్పాడు, నీ గొడవ కదయ్యా నాకు కావాల్సిందే. వాళ్ళకి ఆసక్తి ఉంది, ఈ సంఘంలో ఆసక్తి ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఉపవాసం ఉండి కనిపెడుతున్నారు, దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. అందుకని నీ డబ్బాలోంచి నేను మాట్లాడుతున్నాను. నువ్వు సౌండ్ బాక్స్ కదా, నీ సౌండ్ బాక్స్ లోంచి మాటలు వినబడుతున్నాయి అని ఆయన తెలియజేశాడు. హల్లెలూయా.